గ్రేటర్ పరిధిలో వాటర్ బోర్డు అధికారులు మ్యాన్ హోల్స్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. వానాకాలానికి ముందుగా చేపట్టాల్సిన పనులను షురూ చేశారు. భారీ వర్షాలు కురిసిన టైంలో మ్యాన్ హోల్స్ ను వంగకుండా చర్యలు చేపడుతున్నారు. అయితే ఇందుకోసం సిటీ వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపాయి. గ్రేటర్లో గుర్తించిన 120 వాటర్ లాకింగ్ పాయింట్లను క్లియర్ చేయడానికి జీహెచ్ఎంసీతో పాటు వాటర్ బోర్డు నిత్యం పర్యవేక్షిస్తుంది. తాగునీటి సరఫరా, మరుగునీటి నిర్వహణపై దృష్టి సారిస్తూనే పలు అంశాలపై వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా ఉండడానికి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం, సేఫ్టీ ప్రోటోకాల్ టీం ఈ టీంలను రంగంలోకి దించింది. వర్షాకాలంలో వరదలు, డ్రైనేజీ సమస్యలు, నాలా ఇబ్బందుల వల్ల నగరవాసులకు ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు యంత్రాంగాలు ముమ్మరంగా పనులు కొనసాగిస్తున్నాయి. అయితే గతంలో ఎంతో మంది మ్యాన్ హోల్లో పడి మృతి చెందిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న దాదాపు అన్ని డీప్ మ్యాన్ హోల్స్ కి సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాటికి గ్రిల్స్ బిగింపు పనులు ఊపందుకున్నాయి. ప్రమాదకర మ్యాన్ హోల్స్ వద్ద ఎరుపు రంగు కలరు వేస్తున్నారు. ప్రమాదకర మ్యాన్ హోల్స్ దగ్గర ఎర్ర జెండాలతో పాటు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇంకా అన్ని చోట్ల పనులు పూర్తి కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. వర్షాకాల పనుల పర్యవేక్షణకు వాటర్ బోర్డు 2 ఏళ్ల క్రితమే సెంట్రల్ సేఫ్టీ ప్రోటోకాల్ సెల్ ను ఏర్పాటు చేసింది. 6 సభ్యులతో కూడిన ఈ సెల్ విజిలెన్స్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో పెట్రోలింగ్ వాహనం, ఓ కానిస్టేబుల్, 2 హోంగార్డులతో పాటు కమ్యూనికేషన్ సామగ్రి ఉంటుంది. ఈ సెల్ క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వచ్చే రోజువారీ ఫిర్యాదులపై ఆడిట్ రిపోర్టుల పర్యవేక్షణ, పని ప్రాంతాల్లో భద్రతా చర్యలు పాటించేలా చూస్తుంది. కానీ చాలా చోట్ల మ్యాన్ హోల్స్ ప్రమాదకర పరిస్థితిలోనే ఉన్నాయి. వర్షాకాలం రాబోతోంది కాబట్టి పనులు వేగవంతం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. జీహెచ్ఎంసీ వాళ్లకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఈ మురికి వాటర్ అలానే వస్తుంది. కనీసం డ్రైనేజ్ లోకి మట్టి కూడా తీయడం లేదు. ఈ జీహెచ్ఎంసీ వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కావడం లేదు. ఈ వాటర్ మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం రోడ్ పైన ఫ్లో అవుతూ ఉంది. ఇది ఈ గవర్నమెంట్ ఎప్పుడు మనకు అది చేస్తుందో మీరు చూడండి. కొంచెం దయచేసి జీహెచ్ఎంసీ వాళ్ళు ఇది తొందరగా ఈ కంప్లైంట్ని కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వర్షాకాలం వస్తుండటంతో అధికారులు తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. సివరేజీ ఓవర్ఫ్లో, కలుషిత నీటి సమస్యలను ఫిర్యాదులందిన అరగంటలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. వాటర్ హాట్ స్పాట్లు గుర్తించి ముందు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. డీప్ మ్యాన్ హోల్స్ కు సేఫ్టీ గ్రిల్స్ బిగించాలని, డేంజరస్ మ్యాన్ హోల్స్ వద్ద రెడ్ ఫ్లాగ్స్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వాటర్ పొల్యూషన్ ఐడెంటిఫికేషన్ మెషిన్లను సమర్థంగా వినియోగించుకోవాలని ఎండీ సూచించారు. రోడ్ల మీద ఉన్న మ్యాన్ హోళ్లకు ఎరుపు రంగు వేయాలని ఆదేశించారు. వాన పడే టైంలో ప్రతి డీప్ మ్యాన్ హోల్ వద్ద సివరేజ్ సూపర్వైజర్ ఉండేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది తప్పనిసరిగా రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ పోలీస్ అధికారుల్ని సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని చెప్పారు. వానల టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్ హోల్స్ మొత్తాల్ని తెరవకూడదని వాటర్ బోర్డు సిబ్బంది చూసుకుంటారని చెప్పారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైన, తెరిచి ఉంచినట్లు గమనించిన వాటర్ బోర్డు కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రమాదకర పరిస్థితిలో ఉన్న మ్యాన్ హోల్స్ పనులను వేగవంతం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. వర్షాకాల సమస్యలను ఎదుర్కొనేందుకు జలమండలితో పాటు ఇతర విభాగాల అధికారులు కూడా సిద్ధమయ్యారు. ప్రమాదకరమైన మ్యాన్ హోల్స్ ని గుర్తించి వాటి దగ్గర ఎర్ర జెండాలతో పాటు హెచ్చరిక బోర్డులను అయితే ఏర్పాటు చేశారు. రహదారి పైన ఉన్న మ్యాన్ హోల్స్ కి ఎరుపు రంగునైతే వేశారు. ఇప్పటికీ 60% పనులైతే పూర్తి అయ్యాయి. కానీ వర్షాకాలం సమీపిస్తున్నా ఇంకా చాలా చోట్ల పనులు మాత్రం పూర్తి అవ్వలేదు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రమాదకర పరిస్థితిలో ఉన్న మ్యాన్ హోల్స్ ని గుర్తించి వాటి దగ్గర పనులు వేగవంతం చేయాలని నగరవాసులు అయితే కోరుతున్నారు. కెమెరామన్ గజానంతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.